Hello everyone, this is Dr. Madhu Chandra from Kokonda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ మెడికల్ హిస్టరీ జనరల్గా చెప్పరు. అంటే రిసెప్షన్లో అడుగుతారు, అలాగే మేము కూడా అడుగుతాము. కొంతమంది పేషెంట్స్ హైడ్ చేస్తారు. సో మెడికల్ హిస్టరీకి డెంటల్కి ఏంటి సంబంధం, టీత్కి ఏంటి సంబంధం అనుకుంటారు. సో దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు. జనరల్గా సిస్టమిక్ డిసీజెస్ ఏవి ఉన్నా కానీ ప్రతిదానికి నోట్లో మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఓరల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సిస్టమిక్ డిసీజెస్ అంటాం. అంటే మనకి ఏదన్నా షుగర్, బీపీ, థైరాయిడ్ లేదా ఆస్తమా లేదా ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇంకేదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఓరల్ క్యావిటీలో యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏదన్నా లైక్ బీపీ మెడికేషన్ కానీ షుగర్ మెడికేషన్ కానీ అంటే లాంగ్ టర్మ్ ఒక 5 years 10 years నుంచి యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీ గమ్స్లో స్వెల్లింగ్ ఉండడము, అలాగే ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆస్తమా ఏ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ట్రిగర్ అవుతుంది లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లో ట్రిగర్ అవుతుంది అనేవి తెలుసుకోవడానికి మాకు మెడికల్ హిస్టరీ హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి, అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ చేయడానికి ఉండదు. కొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాక్షన్స్ చేయడానికి ఉండదు. కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ లైక్ బ్లడ్ థిన్నర్స్ అలాంటివి యూస్ చేస్తున్నారు అనుకోండి, అవి కొన్ని రోజుల ముందు స్టాప్ చేయాలి. అలాగే పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి స్కేలింగ్ చేయకూడదు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యు క్యారీ యువర్ మెడికల్ రిపోర్ట్స్ and medication history to the dentist whenever you're going for your treatment.